హలో గైస్, వెల్కమ్ టు గైట్ ఎంటర్టైన్మెంట్స్. చాలా రోజులుగా రివ్యూస్ ఇవ్వట్లేదని చెప్పి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుని ఒక సినిమాకి అయితే వెళ్ళిపోయానండోయ్. అదే మనోడు కాకపోయినా మన అనుకున్నాం చేసుకున్న విజయ్ సేతుపతి సినిమా మహారాజా అని. అయితే ముందుగా ఓ విషయం, 50 సినిమాలు పూర్తి చేసుకున్నందుకు గాను సేతుపతి గారికి నా కంగ్రాచులేషన్స్. సరే మరి ఇంక సినిమాలోకి వెళ్ళిపోతే ఫస్ట్ 15 నిమిషాలు చూసి ఇదేదో మంచి ఎంటర్టైనర్ అనుకున్నాను. హీరోని చూసి ఏంట్రా బాబు తింగరోడ్ అనుకున్నా. కానీ సినిమా చూసే కొద్దీ ఒడియమ్మ, మా ఊళ్ళో అమ్మోరు తీర్థానికంటే బాగుందేంటి సినిమా అనిపించింది. ఓ చిన్న సెలూన్ షాప్లో పనిచేసే హీరోకి అసలు సంబంధం లేని విషయంలో తలదొచ్చాల్సిన అవసరం ఏంటి? ఆ తర్వాత అది ఎంతవరకు దారితీసింది? మరి హీరో ఏం చేశాడు అనేది సినిమా అయితే ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే మైండ్ పోయిందనుకోండి. ఇంటర్వెల్ రాకుండానే చేతిలో ఉన్న పెద్ద పాప్కార్న్ డబ్బా అవగొట్టేసి ఇంటర్వెల్ మొత్తం సినిమా గురించి ఆలోచిస్తున్నాను. తమిళ సినిమా తెలుగు డబ్బింగ్లో చూడడం వల్ల మ్యూజిక్ అంతగా అనిపించలేదు, కానీ అదే తమిళ్లో చూసుంటే చితక్ కొట్టేసేది అని మా ఫ్రెండ్ అంటే నిజమే కదా అనిపించిందండోయ్. మరి పాత్రల విషయానికి వస్తే సేతుపతికి మనం నటించడం నేర్పించాలా? ఏ పాత్రనైనా నమిలి మింగేసే రకం. మహారాజా అని పేరుండే ఈ పాత్ర మహాముద్రను పెడితే బాగుండు అనిపించింది. ఆ మహారాజు గారికి ఒక 15 ఏళ్ల పిల్ల. ఆ పిల్ల నటనకి భలే ముచ్చటేసింది, కానీ చివరాఖరిలో కన్నీళ్ళు తెప్పించేసింది. ఇకపోతే విలన్ అనురాగ్ కశ్యప్ సరిగ్గా సెట్ అయ్యాడు. మమతా మోహన్ దాస్, దివ్యభారతి, అభిరామి వంటి హీరోయిన్లున్నా పెద్దగా చెప్పుకోతగ్గ సన్నివేశాలేం లేవు. ఎలాంటి సినిమాకైనా ప్లస్లు మైనస్లు ఉంటాయి, కానీ ఈ సినిమాలో ఉండే ప్లస్లు ఏంటో తెలుసా? వీటి రైటింగు, 2 స్క్రీన్ ప్లే. ఆ మాట నేను కాదండోయ్, సినిమా చూస్తే మీరు కూడా అంటారు. గొప్పగా రాసుకుని అంతే గొప్పగా డైరెక్ట్ చేశాడు. ఎప్పుడో 2017లో కరుంగు బొమ్మాయి అనే సినిమా తీసి నితిలేని స్వామినాథన్ మళ్ళీ 7 ఏళ్ల తర్వాత మహారాజాతో వచ్చి హిట్ కొట్టేశాడు. ప్రతి డిపార్ట్మెంట్ చాలా చక్కగా వర్క్ చేసి క్లైమాక్స్లో మేజర్ ట్విస్ట్ అయితే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. అదైతే 100% చెప్పగలను. సరే మరి ఈ వీకెండ్ సినిమాకి వెళ్దాం అనుకుంటే దీన్ని ఫస్ట్ లిస్ట్లో పెట్టుకుని చూసాక నాకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి. ఉంటాను మరి. అన్నట్టు మర్చిపోయాను, వీడియో లైక్ చేసి షేర్ కొట్టేయండి.